ఈరోజు మన పాఠం హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 1-5 వరకు. సావధానంగా వినండి. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశిస్తామనే వాగ్దానము ఇంకా నిలిచి ఉండగా, మీలో ఎవడైనా ఒకవేళ ఆ వాగ్దానము పొందకుండా తప్పిపోతాడేమో అని భయము కలిగి ఉందాము. శ్రోతలు, విశ్రాంతి ఇక్కడ ప్రస్తావించబడింది. దేవుని సబ్బాతు విశ్రాంతి. సృష్టికార్యము ముగించటం విశ్రాంతి. ఆదికాండం 2వ అధ్యాయం 2వ వచనం, దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి విశ్రమించాడు. ఇశ్రాయేలీయులు కానానులో ప్రవేశించడం విశ్రాంతి. యెహోషువ 21వ అధ్యాయం 44వ వచనం, యెహోవా వారి పితరులతో ప్రమాణము చేసిన వాటన్నిటి ప్రకారం అన్ని దిక్కులయందు వారికి విశ్రాంతి కలుగజేశాడు. విశ్వాసుల విశ్వాసమే విశ్రాంతి. ఇశ్రాయేలు ప్రజలు ఈజిప్టు నుండి విడుదల పొందారు, కాని వారి అవిశ్వాసము చేత కనానులో ప్రవేశించలేకపోయారు. ఆ తరం వారంతా అరణ్యంలో రాలిపోయారు. విశ్వాసులారా, భయము కలిగి అప్రమత్తంగా ఉండండి. శ్రోతలు, 3వ అధ్యాయానికి ఇది కొనసాగింపు. రోమాపత్రిక 8వ అధ్యాయం 15వ వచనం, భయపడడానికి మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొందారు. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొర్ర పెడుతున్నాము. పౌలు అంటున్నాడు, భయపడదాము. ఎక్కడ తప్పిపోతామో అనే భయం మనకుండాలి. ఇది మంచి భయం. సామెతలు 1వ అధ్యాయం 7వ వచనం, యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండడం తెలివికి మూలం. ఈ అధ్యాయంలో పౌలు విశ్రాంతి అనే అంశం మీద మాట్లాడుతున్నాడు. విశ్రాంతి అనే మాట ఈ అధ్యాయంలో 8 సార్లు వస్తుంది. లెక్కపెట్టి చూసుకోండి. సృష్టి విశ్రాంతి, సబ్బాతు విశ్రాంతి, కనాను విశ్రాంతి. భయపడకండి. విశ్రాంతిని పోగొట్టుకుంటారేమో అనే భయం మిమ్ములను జాగ్రత్త పరుస్తుంది. ఈ రోజున చాలామంది క్రైస్తవులు ఈ విశ్రాంతిని అవిశ్వాసము ద్వారా పోగొట్టుకుంటున్నారు. క్రీస్తునందు విశ్వసించి విశ్రమించు, అది గొప్ప విశ్రాంతి. 2వ వచనం, వారికి ప్రకటించబడినట్లు మనకు సువార్త ప్రకటించబడింది గాని వారు వినిన వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు గనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైనది అయింది. ఈ వచనం కొంచెం కఠినమైంది. అసలు అర్థమేమిటంటే, వారు మనలాగే విన్నారు గాని విన్నదానితో విశ్వాసాన్ని జతచేసిన వారు కారు. గనుక ఆ వాక్యము వారికి నిష్ప్రయోజనము, నిష్ఫలము అయింది. సువార్త విన్నారు గాని ఆ వినికిడి విశ్వాసముతో జతచేయబడలేదు గనుక అదంతా నిష్ఫలమైపోతుంది. యేసుక్రీస్తు యెహోషువ కంటే గొప్పవాడు. మోషే ఇశ్రాయేలీయులను ఈజిప్టు నుండి, దాస్యము నుండి వెలుపలికి నడిపించాడు. అయితే మోషే వారిని వాగ్దత్త భూమిలోకి నడిపించలేకపోయాడు. ఆ పని యెహోషువ చేశాడు. వారు వాగ్దత్త భూమిలో ప్రవేశించారు గాని విశ్రాంతిలోకి రాలేదు. భూమిని స్వాధీనం చేసుకోవడానికి పోరాటం మొదలైంది. లోకం, శరీరం, సైతాను అనే శత్రుత్రయం వారికి విశ్రాంతి లేకుండా చేశాయి. ప్రియశ్రోతలు, మనం నివసిస్తున్న లోకం మంచిది కాదు. కృపకు ఈ లోకం కేవలం వ్యతిరేకం. విశ్వాసుల పట్ల లోకానికి స్నేహముండదు, విరోధమే. విశ్వాసులు ఈ వాస్తవాన్ని ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది. 3వ వచనం, జగత్ పునాది వేయబడినప్పుడే ఆయన కార్యములన్నీ సంపూర్తి అయి ఉన్నా ఈ విశ్రాంతిని గూర్చి నేను కోపముతో ప్రమాణము చేసినట్లు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని ఆయన చెప్పిన మాటను అనుసరించి విశ్వాసులమైన మనము ఆ విశ్రాంతిలో ప్రవేశిస్తున్నాము. అనగా విశ్వసించిన మనము దేవుని విశ్రాంతిలో ప్రవేశించగలుగుతున్నాము. దేవుడు కోపగించి వారు నా విశ్రాంతిలో ప్రవేశించరు అన్నాడు. ఇక్కడ 95వ కీర్తన 11వ వచనం ఉదహరించబడింది. నేను కోపించి వీరెన్నడూనూ నా విశ్రాంతిలో ప్రవేశింపకూడదని వాగ్దానం చేశాను. శ్రోతలు గమనించండి, ఇక్కడ రక్షణ విశ్రాంతిని గురించి పౌలు చర్చిస్తున్నాడు.
క్రీస్తును నమ్మినందువలన కలిగే విశ్రాంతి. క్రీస్తును నమ్మినవారు క్రైస్తవ కార్యములు చేస్తారు. క్రైస్తవ కార్యములు చేసినందుచేత ఎవరూ క్రైస్తవులు కారు. క్రైస్తవ విశ్రాంతిలో ప్రవేశించిన వారు రక్షించబడినవారు. వారు చేసేదంతా వారు పొందిన రక్షణకు సహజమైన ఫలితం. 4వ వచనం, దేవుడు 7వ దినమందు తన కార్యములన్నిటినీ ముగించి విశ్రమించాడు అని 7వ దినమును గూర్చి ఆయన ఒక చోట చెప్పాడు. ఇది సబ్బాతు విశ్రాంతి. 7వ రోజు దేవుడు విశ్రమించాడు అంటే పని అయిపోయింది. అది సబ్బాతు రోజు. అయితే ఈ రోజున సబ్బాతు నీవు నేను ఆచరించేది కాదు. అసలైన సబ్బాతులో ప్రవేశించటమంటే ఏమిటి? యేసును రక్షకుడుగా అంగీకరించినప్పుడు ఆయన విశ్రాంతిలో మనం ప్రవేశించినట్లే. మన సబ్బాతు యేసుక్రీస్తే. ఈ రోజున అనుభూతిపూర్వకమైన మన సబ్బాతు కృపాకాలమంతా. ఇది ఒక రోజుకు పరిమితం కాదు. యేసు ప్రభువు శిలువపై చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఆయన ఆరోహణమై వెళ్లి తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్నాడు. ఆయన అలసిపోయి విశ్రాంతి కోసం కూర్చోలేదు. మన విమోచన కార్యం ముగిసిందని వ్యక్తం చేయడానికి కూర్చున్నాడు. ఇప్పుడు క్రీస్తు నీతో నాతో అంటున్నాడు, నాయందు విశ్రాంతి నొందండి. ప్రతిరోజూ మనకు క్రీస్తునందు సబ్బాతే. దేవునికి స్తోత్రం. మనకు క్రీస్తునందు విశ్రాంతి. 7వ రోజు కాదు, వారంలో 7 రోజులు మనకు సబ్బాతే. ఈ పాఠంలో పౌలు అసలైన సిసలైన నిజమైన విశ్రాంతిని గురించి మాట్లాడుతున్నాడు. సాదృశ్యంగా కానాను విశ్రాంతిని ఎత్తి చూపుతున్నాడు. క్రైస్తవ విశ్వాసుల విశ్రాంతే అసలైంది. ఇది విశ్వాసులందరికీ దేవుడిచ్చిన వాగ్దానం. అది నిలిచి ఉంది. ఈ వాగ్దానాన్ని ఎవరూ పోగొట్టుకోకూడదు. అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడ పోగొట్టుకుంటామో అని భయపడాలి. ఈ విశ్రాంతికి గతంలో దేవుడు ఎన్నో ముందు గుర్తులు, సంకేతాలు చూపాడు. మునుపటి సంకేతాల నెరవేర్పే ఈ గొప్ప విశ్రాంతి, క్రీస్తునందు విశ్రాంతి. ఇంతకు ముందు విశ్రాంతులన్నీ అసంపూర్ణమైనవి. మోషే కాలంలో కనాను ప్రవేశమే విశ్రాంతిగా వాగ్దానం చేయబడింది. యెహోషువ వారిని కనానులోకి నడిపించినా ఇంకా దాన్ని స్వాధీనం చేసుకోలేకపోయారు. పోరాటాలు చేయవలసి వచ్చింది. దేవుడు అంటున్నాడు, మీరు నా విశ్రాంతిలో ప్రవేశించాలి. ఇది దేవుని విశ్రాంతి. ఆదికాండములోకి రండి. దేవుడు సృష్టికార్యం ముగించి 7వ రోజు విశ్రాంతి అన్నాడు. అనగా పని ముగిసింది అని ప్రకటించాడు. ఆ దేవుని విశ్రాంతి యేసుక్రీస్తు మన విమోచన కార్యం ముగించి పరలోకంలో తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్నప్పుడే మొదలైంది. వారికి ప్రకటించబడినట్లు మనకు ప్రకటించబడింది. కాని వారు విశ్వాసంతో వినలేదు గనుక వాక్యము వారి పట్ల వృధా అయింది. కొందరు విన్నారు, విధేయులయ్యారు. కాని కొందరైతే వినలేదు. కాలేబు, యెహోషువ విన్నట్లు మరెవరూ విని ఉండలేదు. అందుకే వారిద్దరు మాత్రమే కనానులోకి అడుగుపెట్టగలిగారు. ప్రకటించబడిన వాక్యము వారి హృదయాలలోకి ప్రవేశించలేదు. విన్నవారు విశ్వాసపూర్వకంగా వినక ఎంతో నష్టపోయారు. విశ్వాసము లేని వినికిడి నిష్ప్రయోజనం. అయితే విశ్వసించిన మనమైతే ఆ విశ్రాంతిలో ప్రవేశిస్తున్నాము. క్రైస్తవ విశ్వాసులకు ఈ విశ్రాంతిలోకి ప్రవేశమున్నది. జగత్పునాది వేయబడినప్పుడే ఆయన కార్యములన్నీ సంపూర్తి అయినవి. దేవుడు కోపంతో ప్రమాణం చేసి అన్నాడు, వారు నా విశ్రాంతిలో ప్రవేశించరు. అసలైన దేవుని విశ్రాంతి క్రీస్తునందే అని ఈ ప్రవచనం చూపుతోంది. మొదటి నుండి దేవుని యొక్క విశ్రాంతి ఉన్నప్పటికీ వారు అందులో ప్రవేశించలేదు. విశ్రాంతికి ప్రవేశ మార్గం మొదటి నుండి దేవుడు తెరిచే ఉంచాడు. 7వ దినమును గూర్చి ఆయన మరో చోట చెబుతూ, దేవుడు 7వ రోజున తన కార్యములన్నిటినీ ముగించి విశ్రమించాడు అన్నాడు. మళ్ళీ అదే చోట అదే మాట అన్నాడు దేవుడు. వారు నా విశ్రాంతిలో ప్రవేశించరు అనగా ప్రవేశిస్తే ఎంత బావుండు. దేవుని యొక్క విశ్రాంతి, ఆ విశ్రాంతి ఇంకా నిలిచి ఉన్నది. అందులోకి అందరూ రావాలని దేవుని ఆకాంక్ష.
వాగ్దానము చేయబడిన ఈ విశ్రాంతిని తప్పిపోతామేమో అనే భయం విశ్వాసులకు ఉండాలి. విశ్రాంతి అంటే బైబిల్ అర్థం పని చేయకుండా కూర్చోటం కాదు, దేవుడు చేసి ముగించిన పనిలో ప్రవేశించడం. పగలున్నంత వరకు నన్ను పంపిన వాని పని మనము చేస్తూ ఉండాలి. క్రీస్తునందలి విశ్రాంతి అలసట నెరుగని ఆనందకరమైన సేవ. సమాధుల తోటలోని ప్రశాంతత కాదు, దేవుని కోసం నిర్విరామ కృషి. శూన్యమైన మనస్సు కలవరంతో నిండిపోతుంది. సృష్టిలో దేవుని విశ్రాంతి అలసట నెరుగని క్రమబద్ధమైన చలనం. దేవుని విశ్రాంతి ఆధ్యాత్మికం, ఆత్మకు సంబంధించిన విశ్రాంతి. క్రీస్తునందు దేవుని విశ్రాంతిని అనుభవించే వారి ఆత్మలో శాంతి నెలకొని ఉంటుంది. శరీరం బాధలో ఉన్న ఆత్మ మాత్రం విశ్రాంతిని అనుభవిస్తుంది. తన బలహీనతలో యేసు బలాధిక్యాన్ని పౌలు అనుభవించగలిగాడంటే అదే క్రీస్తునందలి విశ్రాంతి. పరిస్థితులను మించిన స్థితి ఈ విశ్రాంతి. పరిస్థితులు మారుతూ ఉంటాయి, అనిశ్చితమైనవి. దేవుని బిడ్డలు పరిస్థితులపై ఆధారపడకూడదు. పరిస్థితులతో సతమతమయ్యే వారికి వారి ప్రాణాలకు విశ్రాంతి ఉండదు. దేవుడు క్రీస్తునందు మనకు వాగ్దానము చేసిన ఈ విశ్రాంతి బాహిరమైనది కాదు, అంతర్గతమైనది. సంఘర్షణల మధ్య, సంక్షోభంలో కూడా చెక్కు చెదరని విశ్రాంతిని దేవుడు విశ్వాసులమైన మనకు వాగ్దానము చేసిన విశ్రాంతి సహజాతీతమైనది. ప్రభు అన్నాడు, నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెబుతున్నాను. ఈ లోకములో మీకు శ్రమ కలుగుతుంది, అయినా ధైర్యం తెచ్చుకోండి, నేను లోకాన్ని జయించాను. యోహాను సువార్త 16:33. యేసుక్రీస్తు మనకు దేవునికి మధ్యవర్తి గనుక ఆయన మనలోని భయాన్ని, అపరాధ భావనలను పోగొడతాడు. ఈ విశ్రాంతికి అవసరమైన ఆధ్యాత్మిక వాతావరణాన్ని ఆయనే ప్రకల్పన చేస్తాడు. పాపక్షమాపణ నిశ్చయత, శాంతి, విశ్వాసము మనలో విశ్రాంతి అనుభూతిని కలిగిస్తాయి. ప్రయాసపడి భారము మోసే సమస్త ప్రజలు యేసు వద్దకు వచ్చి విశ్రాంతి నొందుతారు. నా సమాధానము మీకిస్తున్నాను, అది లోకమిచ్చే సమాధానము కాదు అని ప్రభువు స్పష్టం చేశాడు. పరిశుద్ధాత్మ ఈ విశ్రాంతిని మనలో వాస్తవం చేస్తాడు. సువార్తలోని విమోచనాత్మక శక్తిని మానవ హృదయంలోకి తెచ్చేవాడు పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ యేసుక్రీస్తును, ఆయనను గురించిన సత్యాలను మనకు అన్వయిస్తాడు. ఈ వాగ్దానం ఇంకా నిలిచి ఉంది గనుక మీలో ఎవడైనా ఒకవేళ ఆ వాగ్దానము పొందకుండా తప్పిపోతాడేమో జాగ్రత్త. మెలకువగా ఉండండి. ఈ విషయమై భయము కలిగి ఉండండి. వాగ్దానము చేయబడిన విశ్రాంతిని శోధనల ఒత్తిడిని బట్టి పోగొట్టుకుంటారేమో జాగ్రత్త. దేవుని విశ్రాంతిని కోల్పోవడానికి కారణం అవిశ్వాసం. ఈజిప్టును వదిలి వచ్చిన తరువాత ఇశ్రాయేలీయులు తమ అవిశ్వాసం చేత కనాను విశ్రాంతిలో ప్రవేశించలేకపోయారు. ఈ హీబ్రూ క్రైస్తవులకు పౌలు చేసిన హెచ్చరిక ఇదే. ఈ క్రైస్తవ విశ్రాంతి యూద మతాచారాలకు అతీతమైనది, సువార్త మతాతీతమైనది. ఆత్మచేతనే సువార్త ప్రయోజనాలు, ఫలితాలు మనం వివేచించగలం. ఈ వాగ్దానాన్ని పోగొట్టుకోవడం ఆధ్యాత్మికంగా గొప్ప నష్టం. వెలిచూపును బట్టి అంచనా వేసేవారికి ఈ వాగ్దానం దక్కదు. శాంతి, విశ్రాంతి మనకు సృష్టికర్త యందు కలుగుతాయి, సృష్టమునందు కాదు. నిత్యత్వము వైపు చూడక తాత్కాలిక ప్రయోజనాలను వెదికే వారికి ఈ విశ్రాంతి దూరమైపోతుంది. ప్రియ శ్రోతలు, ఆధ్యాత్మిక విలువలను ఎక్కడ పోగొట్టుకుంటామో అనే భయంతో ప్రవర్తించండి. ఈ పవిత్ర భయాన్ని బట్టి మనకు వినయము, భక్తి, జాగరూకత, ప్రార్థన మనస్సు అలవడుతాయి. భయముతో, వణుకుతో స్వంత రక్షణను కొనసాగించుకోవడం అంటే ఇదే. ఈ పవిత్ర భయం మనలో స్వార్థాన్ని, దురభిమానాన్ని పోగొడుతుంది. దేవుని పట్ల వినయ విధేయతలు గలవారిలో భద్రత, ధైర్యము, ఉత్సాహము
వృద్ధి అవుతాయి. దేవుడు అహంకారులను ఎదిరిస్తాడు, దీనులకు తన కృప అనుగ్రహిస్తాడు. దేవుని పట్ల భయభక్తులు గలవారికి దేవుని విషయాలలో శ్రద్ధాసక్తులు ఎక్కువవుతాయి. దేవుడంటే భయమున్నవారు దేవుడే తమ ఆశ్రయమని నమ్ముతారు. అలాంటి వారే క్రీస్తునందలి ఈ విశ్రాంతి వాగ్దానాన్ని స్వతంత్రించుకోగలరు. మరో మాట, క్రైస్తవ విశ్వాసికి విశ్రాంతి అనేది ఇప్పుడే ఇక్కడే స్వతంత్రించుకోదగిన వాగ్దానం. విశ్వాసులమైన మనము ఆ విశ్రాంతిలో ప్రవేశిస్తున్నాము అనగా ఇది సార్వత్రిక అవకాశం. ప్రభువు ఈ విశ్రాంతిలోకి ఆహ్వానిస్తున్నాడు. ప్రయాసపడి భారము మోసుకుంటున్న సమస్త ప్రజలకు ఈ పిలుపు వర్తిస్తుంది. ఈ పిలుపు నేటి వరకు లోకములోని సమస్త ప్రజలకు వినపడుతూనే ఉంది. ఆయన దగ్గరికి వచ్చిన వారందరూ ఈ విశ్రాంతిలో ప్రవేశిస్తున్నారు. ధర్మశాస్త్రపు కాడి కింది నుండి విడిపించి మనకు విశ్రాంతి కలుగచేసేవాడు ప్రభువే. క్రీస్తునందున్న వారికి ఏ శిక్షావిధి లేదు. క్రీస్తునందు వీరికి విశ్రాంతి. తన వద్దకు వచ్చిన వారి పాపాలన్నీ ప్రభువు క్షమించగలడు. పాపదాస్యము నుండి ఆయన విడుదల ప్రసాదిస్తాడు. క్షమాపణ పొంది పాపదాస్యము నుండి విడుదల పొందిన వ్యక్తి దేవుని విశ్రాంతిలో ప్రవేశిస్తున్నాడు. క్రీస్తునందలి ఈ విశ్రాంతిలో అన్ని ఆశీర్వాదాలు ఇమిడి ఉన్నాయి. ఇహలోక విచారముల నుండి దేవుడు మనకు పూర్తి విడుదల ప్రసాదిస్తాడు. కష్టనష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు వీటన్నిటి నుండి విడుదలే విశ్రాంతి. ప్రభు అన్నాడు, 5 పిచ్చుకలు 2 కాసులకు అమ్మబడును గదా, అయినను వాటిలో ఒకటైనను దేవుని ఎదుట మరువబడదు. మీ తలవెండ్రుకలన్నీ లెక్కించబడి ఉన్నవి. భయపడకండి. మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా? ఏమి తిందామా, ఏమి తాగుదామా అని చింతించకండి. ఆయన రాజ్యమును, నీతిని మొదట వెదకండి. అప్పుడు ఇవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. ఇదే విశ్రాంతి. స్వంత చిత్తం, స్వకీయమైన ఏర్పాట్లు మాని క్రీస్తునందు వాగ్దానము చేయబడిన విశ్రాంతిలో మనము ప్రవేశిస్తున్నాము. దేవుని చిత్తానికి మనలను మనం లోబరుచుకోవాలి. దేవుని చిత్తానికి, నీ చిత్తానికి సంఘర్షణ ఉంటే నీకు శాంతి ఉండదు, విశ్రాంతి ఉండదు. క్రీస్తునందలి విశ్వాసమే మనలను ఈ సంక్లిష్ట స్థితి నుండి తప్పించి మనకు విశ్రాంతి కలిగిస్తుంది. ఈ లోకంలో మనకు ఎంతో ఆశాభంగం కలగవచ్చు. క్రీస్తునందు విశ్వాసముంచిన వారికి ఎన్నడూ ఆశాభంగం కలగదు. యేసు ప్రభువును పూర్ణ హృదయముతో ప్రేమించేవారు ఆయన తమను ప్రేమించినట్లే వారు ఇతరులను ప్రేమించగలుగుతారు. ప్రతిఫలాపేక్ష లేకుండా ఇతరులకు మేలు చేసే మనసు కలుగుతుంది. యేసు ప్రభువు తృప్తిపరుస్తాడు. మనలను సత్కార్యముల కొరకు ప్రేరేపిస్తాడు. మనకు ఆత్మానందం ప్రసాదిస్తాడు. యేసు ఎంతో మంచివాడు, గొప్పవాడు. ఆయన యందే మనకు విశ్రాంతి. మన ప్రియ సన్నిహితులు మరణిస్తే మనకెంతో సంతాపము, దుఃఖము కలుగుతాయి. అలాంటప్పుడు ప్రభువు మనకు ఎంతో ఓదార్పు, ఆదరణ, శాంతి, విశ్రాంతి చేకూరుస్తాడు. మరియమార్తల సోదరుడు లాజరు చనిపోయిన సందర్భంలో బేతనియలో ప్రభువు ఏమన్నాడు? నీ సోదరుడు తిరిగి లేస్తాడు. నేనే పునరుత్థానమును జీవమును. నాయందు విశ్వసిస్తే ఎవడైనా చనిపోయినా బ్రతుకుతాడు. బ్రతికి నాయందు విశ్వాసముంచినవాడు ఎన్నటికీ చనిపోడు. మరియమార్తల మనసుకు క్రీస్తును బట్టి ఎంతో శాంతి, విశ్రాంతి. మరణపు ముల్లును విరిచిన యేసు ఆయన మరణాన్ని నిరర్ధకము చేసి జీవమును, అక్షయతను సువార్త వలన వెలుగులోకి తెచ్చిన మృత్యుంజయుడు. సోదరీ సోదరులారా, ఆధ్యాత్మిక విశ్రాంతిలో ప్రవేశించి అందులో ఆనందించాలంటే అది ఎప్పుడో కాదు, ఇప్పుడే, ఇక్కడే. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. మనమిప్పుడు ఆయన విశ్రాంతిలో ప్రవేశిస్తున్నాము. దేవునికి స్తోత్రం. అప్పటి ఇశ్రాయేలీయులకు, ఇప్పటి విశ్వాసులకు విశ్రాంతి ఏ విధంగా వాగ్దానం చేయబడిందో ఇంతవరకు చూచాము. వారు ఈజిప్టు నుండి విడుదలై
కనానులో ప్రవేశిస్తారని దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేశాడు. దేవుడు తన వాగ్దాన విషయంలో అబద్ధమాడనేరని ప్రభువు అలాగే ఈ రోజున పాపము నుండి విడుదల పొంది ఈ లోకము నుండి పరలోకంలో ప్రవేశించేందుకు క్రీస్తునందలి విశ్వాసమే ఏకైక మార్గం. ఆయన ఇంట అనేక నివాసములున్నాయి. మన రక్షణకర్త అయిన యేసు మనల్ని వాటిలోకి ప్రవేశపెడతాడు. దేవునికి స్తోత్రం. పాఠం ఇంతటితో సమాప్తం.